ఈ మధ్యకాలంలో సజ్జనార్ గారు బాగా హైలైట్ అయ్యారు. ఐబొమ్మ సినిమాకు సంబంధించిన ఎవరైతే ఇమ్మిడి రవిని పట్టుకున్నారో ఆయన పట్టుకున్న తర్వాత సజ్జనార్ వార్తలు ఎక్కువగా నిలుస్తూ వచ్చారు. ఆయన చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈయన అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో సడన్గా కొన్ని తనిఖీలు నిర్వహించారంట. నిన్న కూడా తనిఖీలు నిర్వహిస్తున్న భాగంలో ఒకరు అనుమానాస్పదంగా కారులో ఫాస్ట్గా వెళ్తుంటే వాళ్ళని వెంబడించి పట్టుకుంటే అక్కడ బోయినపల్లి అనే ప్రాంతం వచ్చేసరికి ఆ కారులో 4 కోట్ల రూపాయలు టైర్లో స్టెఫినీ టైర్లోను వెనక సీట్లో కింద వాటి కింద ఒక నగదు దొరికింది. నగదు విలువ 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఎందుకు ఇవన్నీ డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి, లేదా కొన్ని సంఘ విద్రోహ శక్తులకి, అరాచ కార్యక్రమాలకి ఉపయోగించే విధంగా ఈ మనీ ఫ్లో అవుతుంది అని వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమో లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ గారు చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు, ఇంటలెక్చువల్గా. సో అలాంటి నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు పెట్టడం, అనుమానాస్పదంగా ఎవడొచ్చిన వాడిని అదుపులోకి తీసుకోవడం ఇట్లా చేస్తున్నారు. నిన్న ఒకసారి చూడొచ్చు, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఆపరేషన్ కవచం లాగా పేరుతో అకస్మాత్తుగా ఆపరేషన్ కవచ్ పేరుతో నాకాబందీ చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 ప్రాంతాల్లో కీలక తనిఖీలు నిర్వహించారట. అంటే వాళ్ళకి ఏదో ఇంటర్నల్గా ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ చెప్పరు. చెప్తే ప్రజలు ప్యానిక్ అవుతారు, భయపడతారేమో చెప్పకుండా ఈ విధంగా వాళ్ళు ఆకస్మిక తనిఖీలు ఇస్తారు. మేబీ ఇది కొద్ది రోజులు అయ్యాక ఏంటనేది తెలుస్తుంది. ఈ తనిఖీల్లో పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి, టాస్క్ ఫోర్సు, ఏఆర్ పోలీసు, అలాగే టాస్క్ ఫోర్సు అందరూ పార్టిసిపేట్ చేశారట. సిపి సజ్జనార్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మా ప్రజలు కూడా సహకరించాలి, మీకు ఎక్కడ అనుమానాస్పదంగా ఏ ఇబ్బంది ఉన్నా కూడా డైల్ 100కి డైల్ చేయండి అని చెప్తున్నారు. మరోవైపు శాంతి భద్రత మరింత పటిష్టం చేసేందుకు రాత్రి 10 గంటల నుంచి ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీ నిర్వహిస్తున్నారు. అంటే ఈ నాకాబందీ అంటారు దాన్ని, ఊరికే ఒక మాక్ డ్రిల్ నిర్వహించి మొత్తానికి ఎక్కడికెక్కడ చెక్ చేస్తుంటారు. ప్రత్యేక డ్రైవ్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఫోర్సు పాల్గొన్నారు. అయితే శాంతి భద్రతల కోసమే ఇది చేస్తున్నారా, లేదా తెర వెనుక ఇంకేమైనా జరుగుతుందా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇలా నిర్వహిస్తూ వాళ్ళకు అనుగుణంగా ఎవరికైనా మార్చుకుంటుందా అని రకరకాల విపక్షాలు కూడా ఈపాటికే విమర్శలు స్టార్ట్ చేసేసాయి. కానీ ఇట్లా చేయడం అనే వల్ల ఏమవుద్దంటే, ఏదైతే ఎక్కడెక్కడైనా తీవ్రవాదకు సంబంధించిన కానీ, మావోయిస్టుకు సంబంధించిన కానీ, ఇట్లా మనీ ల్యాండింగ్కి సంబంధించిన కానీ లావాదేవీలు ఉన్నప్పుడు ముందుగానే చెక్ పెట్టచ్చు. ఆయన నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి ఉంటుంది, పైపెచ్చు పైనుంచి వచ్చే ప్రెషర్ బట్టి ఉంటుంది, హోంశాఖ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుంది. రకరకాల కోణాలు ఉంటాయి, మనం సింపుల్గా కొట్టిపాడేయడానికి లేదు. దీనిపై సజ్జనార్ గారు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూనే నాకాబందీ నిర్వహిస్తున్నారు, పోలీసుల్ని అప్రమత్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఉండే అన్ని శాఖలను కూడా, ఐఆర్ పోలీస్ కానీ, టాస్క్ ఫోర్స్ పోలీస్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, సివిల్స్ వాళ్ళు కానీ అందరినీ ఉపయోగించుకుంటూ అన్ని కోణాల్లో కూడా కమిషనర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చూద్దాం దీని తెర వెనుక అనేది మనకి ఇంకొక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.